వాక్యము వినవలసిన అవసరత ఏంటి? ఓకే, రైట్. ఒక సేవకుడు, థామస్ వాట్సన్ అనే సేవకుడు ఏమన్నాడంటే, ప్రకటింపబడే వాక్యం యొద్దకు నువ్వు వస్తున్నప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన, నీ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన అంశం యొద్దకు వస్తున్నావు అని నువ్వు గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వే పురికొల్పుకో అన్నాడు. ఎంకరేజ్ చేసుకో, ప్రోత్సహించుకో అన్నాడు. ఎందుకని? నీ జీవితానికి అత్యంత అవసరమైన అంశం దగ్గరికి నువ్వు వస్తున్నావు కాబట్టి. నేను ఇంతకుముందు చెప్పాను, నాకు ఒక చిన్న రోగం ఉందని. ఏ రోగం? నాతో పాటు మీరు కలిసి మాట్లాడాలి. మాట్లాడాలంటే వినాలి. వినాలంటే జాగ్రత్తగా వినాలి. ఓకే, రైట్. ఓకేనా? రైట్, సంతోషం. గతంలో, ఈ ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయి, సంఘాలలో ప్రసంగ వేదికలు కొద్దిగా ఎత్తుగా ఉండేవి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మమ్మల్ని ఇది డౌన్లో కూర్చోబెట్టి పాస్టర్స్ కొద్దిగా ఎత్తులో ఉంటారు అని ఆలోచించారా? ఆలోచించం. నాకెందుకు? సీటీలు ఎట్ట కట్టాలా, పొదుపులు ఎట్ట కట్టాలా, వడ్డీ ఎట్ట కట్టాలి నెల ఎదురు సమయానికి, కరెంటు బిల్లు ఎట్ట కట్టాలా, అవి కదా నాకు అవసరం అంటారా? ప్రసంగ వేదికలు, సేవకు నిలవబడి ప్రసంగం చెప్పే వేదికలు ఎందుకు ఎత్తుగా ఉంటాయి అంటే, దేవుని వాక్యానికి సంఘంలో అత్యున్నత అధికారం ఉంది అని గుర్తించడానికి. ఓకే, ఎందుకు ఎత్తుగా ఉంటాయంటే, ఈ సంఘంలో దేనికి ఎక్కువ అధికారం ఉంది అంటే దేవుని వాక్యానికి. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలపై దేవుని యొక్క పరిపాలన ఉంది అనడానికి సూచనగానే ఈ ప్రసంగ వేదికలు ఎత్తుగా ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే, నేటి సంఘాలలో ప్రసంగానికి అనగా వాక్యానికి అంత ప్రాధాన్యత లేకుండా పోతుంది. అర్థమవుతుందా? ఈ మధ్యకాలం మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాం. మ్యారేజ్కి వెళ్తే మ్యారేజీ 12 గంటలకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కొన్ని పాటలు పాడారు. పాటలు పాడిన తర్వాత ప్రసంగం ఇచ్చిన తర్వాత కదా పెళ్లి చేస్తారు, అవునా? పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత పెళ్లి చేస్తారు. కానీ నడిపిస్తున్న పాస్టర్ గారు ఏమన్నాడంటే, మనం లేటుగా స్టార్ట్ చేసాం కాబట్టి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేటుగా రెడీ అయ్యి వచ్చారు కాబట్టి, అందరూ భోజనం చేసి దూర ప్రాంతాలకి, వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి వెళ్ళాలి కాబట్టి త్వరగా మనం పెళ్లి చేయడానికి సమయం ఇద్దాం. వాక్యం పెళ్ళిళ్ళలో అంతగా ఎక్కువ వినరు కాబట్టి వాక్యం ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదులే అన్నాడు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండదంటే, పాస్టర్ గారు వీలైనంత తక్కువగా చెప్పేయండి, చాలామంది బంధువులు వచ్చారు, వీలైనంత త్వరగా ముగించేసేయండి, వాళ్ళు దూర ప్రాంతాలకి వెళ్ళాలి కాబట్టి సమయానికి మనం ముగించకపోతే వాళ్ళు బాధపడతారు, ఈ క్రైస్తవులు ఇంతే మైక్ పట్టుకుంటే వదలరు అంటారు. కాబట్టి ఏం చేయాలంటే, వీలైనంత తక్కువగా చెప్పేసేయండి, మా బంధువులు మాకు చాలా ప్రాముఖ్యం, వాక్యం మాకు ప్రాముఖ్యం కాదులేండి అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అయిపోయింది తెలుసా? అసలు వాక్యానికే స్థానము లేకుండా పోయేసింది. అర్థమవుతుందా? అందుకని వాక్యము వినాల్సిన అవసరం మనకు చాలా ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందా? నేటి దినాల్లో ప్రసంగ వేదికల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, లైటింగులతో నింపబడిపోయింది, అవునా? మ్యూజిక్ సిస్టమ్స్తో నింపబడిపోయింది, అరుపులు, కేకలతో, చప్పట్లతో, గంతులతో నింపబడిపోయింది, అదే డ్యాన్సులతో నింపబడిపోయింది. అర్థమవుతుందా? సేవకులు కాని వారిని కూడా పైకి పిలిచేసి కూర్చోబెట్టేసి, మీరు 4 మాటలు చెప్పండి యేసు ప్రభు గురించి అని చెప్తున్నారు. వాళ్ళకి స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళని శాల్వా కప్పి సత్కరిస్తున్నారు. దేవుని వాక్యముకు ఉండవలసిన అధికారం రాను సంఘాలలో, ఈవెన్ ప్రసంగ వేదికల్లో తగ్గిపోతూ ఉంది. ఒక దినాన నెల్లూరులో ఉన్నాడు ఒక సార్. ఓకే, ఆ సారు కొన్ని క్రైస్తవ మీటింగ్స్కి వచ్చేవాడు. వస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మంచి నాయకుడు కాబట్టి, క్రైస్తవ నాయకుడు కాబట్టి పైకి పిలిచి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, క్రిస్మస్ రోజు మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి 4 మంచి విషయాలు చెప్పండి అని అన్నారు. అన్నప్పుడు ఆయన 4 మంచి విషయాలు చెప్పాడు. కొంతకాలం తర్వాత వేరొక పండగ వచ్చింది. ఆ పండగ పేరు ఎందుకులేండి, వేరొక పండగ వస్తే ఆ పండగ ముందు వారందరితో పాటు కలిసి ఆయన కూడా ఏం చేస్తుంది తెలుసా? డ్యాన్స్లు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. సో సేవకులు కాని వారిని కూడా ఏం చేస్తున్నారంటే, ప్రసంగ వేదికల మీదకి తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో దేవునికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత
తగ్గిపోతూ ఉంది. అందుకనే డేవిడ్ క్లార్క్సన్ అనే సేవకుడు ఇదిగో వాక్యము వినవలసిన అవసరత నీకుంది అనే విషయం గురించి ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటిని నేను త్వరగా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, నీ ఆత్మ యొక్క నిత్య క్షేమం దేవుని వాక్యము వినడం మీదనే ఆధారపడింది అన్నాడు. మన ఆత్మ యొక్క నిత్య క్షేమం దేని మీద ఆధారపడింది? దేవుని వాక్యం వినడం మీదనే ఆధారపడింది అన్నాడు. నీ ఆత్మ యొక్క నిత్య క్షేమం కోసం దేవుడు వినే వసతిని కలిగించాడు అని చెప్పాడు. ఎందుకు సార్ దేవుని వాక్యం మనం వినాలి అంటే, నా ఆత్మ నిత్యము క్షేమంగా ఉండడానికి దేవుడే వాక్యం వినే అవకాశాన్ని మాకిచ్చాడు అని అన్నాడు. ఓకేనా, రైట్. ఒకవేళ నీవు వాక్యం గనక వినకపోతే మీ ఆత్మలు విరుగుడు లేనివై నశిస్తాయి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఒకవేళ చర్చికి వచ్చి సహవాసానికి వచ్చి వాక్యం గనక వినకుండా వెళ్ళిపోతే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే మీ ఆత్మలు విరుగుడు లేనివై నశించిపోతాయి అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? రక్షించబడడం కోసం మనము విశ్వాసం ఉంచుతాం. ఏం చేస్తాం? రక్షించబడడం కోసం విశ్వాసం ఉంచుతాం. మనకందరికీ తెలిసిన విషయమే. మనము రక్షించబడింది మన క్రియలను బట్టి కాదు, దేవుని యందు విశ్వాసమును బట్టి. మరి మనకు విశ్వాసం ఎలా కలిగింది? దేవుని యొక్క వాక్యము వినడం వలన మనకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసము ద్వారా మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం. ఇప్పుడు మనం రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షించబడతామో, ఆ రక్షణ మన ఆత్మని నిత్యము క్షేమంగా ఉంచుతుంది అని చెప్పాడు ఆ సేవకుడు. ఓకేనా, రైట్. ఈరోజు దేవుని వాక్యము వినవలసిన అవసరత ఏంటి అనేది నేను ఒక చిన్న ప్యాసేజ్ని, ఒక పారాగ్రాఫ్ని, వాక్య భాగాన్ని మీ ముందు పెట్టి మీకు ఆ వాక్య భాగాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? సంతోషం. బైబిల్ తెచ్చినారా? తెచ్చాం, సంతోషం, రైట్. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటండి. రాసుకునే వాళ్ళు 1 నుంచి 23వ వచనం వరకు అని రాసుకోండి. చదువుతున్న వాళ్ళు 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుంటండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. చదవండి త్వరగా. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా వారికి చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడెను. అవి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆమేన్. చెవులు గలవాడు వినుగాక. మనకందరికి చెవులు ఉన్నాయా? ఆ చెవులు వినే చెవులై ఉండాలి. ఏమై ఉండాలి? వినే చెవులు. ఏం వినే చెవులై ఉండాలి? దేవుని వాక్యాన్ని వినే చెవులై ఉండాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏ వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు? ఒక కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక ఉపమానం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏంటా ఉపమానం? ఇదిగో విత్తనాలు నాటే ఆయన విత్తనం నాటడానికి వెళ్ళాడు. కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ఎంత బాగా చెప్తున్నారు మీరు, ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేలను పడ్డాయి. ఇదిగో రాతి నేలను పడిన విత్తనాల పరిస్థితి ఇట్లా అయింది, త్రోవ పక్కన పడిన విత్తనాల పరిస్థితి ఇట్లా అయింది, తర్వాత ముండ్ల పొదలో పడిన విత్తనాల పరిస్థితి ఇట్లా అయింది, తర్వాత మంచి నేల పడిన విత్తనాల పరిస్థితి
ఇలా అయింది. అవి 30 60 100 ఫలించాయి అని చెప్పాడు. ఇంతకీ ప్రభువా ఎందుకు ఇదిగో ఈ విత్తనాలు నేలన పడే కథని, ఉపమానాన్ని మాకు చెప్పావు అని అడిగితే వాళ్ళు ఆయన అడిగితే ఆయన క్లారిటీగా చెప్పాడు. ఎందుకు, ఏం చెప్పాలనుకున్న ప్రభు అంటే తర్వాత చెప్పాడు. చూడండి 10వ వచనం చదవండి. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము చూచుచుండియు చూడకుండా, వినకుండియు వినుచుండియు వినకుండా, గ్రహింపకుండా ఉన్నారు కాబట్టి నేను ఈ రీతిగా మీకు బోధిస్తా ఉన్నాను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా గ్రంథంలో రాయబడిన మాటని ఆయన గుర్తు చేశాడు. ఏం చేశాడు? ఇదిగో మీరు చాలా సంవత్సరాల నుంచి వినడానికి వస్తూ ఉన్నారు, వింటున్నాం అని భావిస్తున్నారు. మరి మీరు విన్నదాన్ని గ్రహించి మీ వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకుంటున్నారా? అక్క వింటున్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం. నువ్వు వినడానికి మట్టుకేమో వింటున్నావు, విని గ్రహిస్తున్నావు. ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు అని చెప్పి గ్రహించి మీ వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకుంటున్నారా? ఇదిగో విని వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. అందుకనే వాళ్ళకి ఈ ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం? విత్తనాలు నేలను చల్లే ఉపమానం. ఓకేనా? రైట్. దాని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ ప్యాసేజ్కి, ఈ యొక్క పారాగ్రాఫ్కి, ఈ యొక్క అంశానికి మనం ఏర్పాటు చేసిన టాపిక్, అంశం యొక్క పేరేంటంటే చూడండి, దేవుని వాక్య ప్రకటనకు భిన్నమైన హృదయ స్పందన. దేవుని వాక్య ప్రకటనకు భిన్నమైన హృదయ స్పందన. అర్థమైందా? దేవుడేమో విత్తనాలు విత్తుతున్నాడు. విత్తనాలు విత్తేవాడేమో మారలేదు, విత్తనం కూడా మారలేదు. మారిందా? త్రోవ పక్కన పడిన విత్తనాలు అయ్యే, రాత్రి నెల పడిన విత్తనాలు అయ్యే, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు అవే, మంచి నెల పడిన విత్తనాలు అవే. విత్తనాలు విత్తే అయినా మారలేదు. ఇదిగో నాకు ఒక రోగం ఉందని చెప్పిన. ఏ రోగం? మీరు నాతో మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడాలంటే నా వైపే చూడాలి. మీరు దిక్కులు చూస్తే నేను ప్రసంగం నుంచి బయటకు వచ్చి మరలా మిమ్మల్ని ప్రసంగంలోకి తెచ్చిన తర్వాతే చెప్తా. లేకపోతే ఎట్లాగో పాస్టర్ గారు 6 వరకు టైం ఇచ్చాడు, నేను రోజంతా చెప్పగలిగిన సామర్థ్యం నాకుంది, రోజంతా చెప్తా. ఓకే? కాబట్టి మీరు నా వైపు చూస్తూ నేను చెప్పేది వింటూ నాతో మాట్లాడాలి. ఓకేనా? రైట్. మీ ఆత్మ యొక్క నిత్యక్షేమం దేని మీద ఆధారపడి ఉంది? వాక్యము వినడం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మీ ఆత్మ నశించిపోకుండా, విరుగుడు లేనిదై, రెడిమి లేనిదై, మందు లేనిదై నశించిపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని తెలుసా? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలి. మీరు వాక్యాన్ని వినాలంటే నా వైపే చూడాలి. ఓకే? రైట్. వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుని వాక్య ప్రకటనలకు కొన్ని భిన్నమైన స్పందనలు వస్తాయి. ఇదిగో ఇక్కడ ప్రసంగిస్తుంది నేను, అదే వాక్యాన్ని చెప్తున్నా. నేను మారలేదు, నేను చెప్తున్న వాక్యం కూడా మారలేదు. ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి మీ పాస్టర్ గారు అదిగో అమ్మా అయ్యా నీకు ఏమర్థమైంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అర్థమవుతుంది మీకు ఈ మాట? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇలాగే ఒక పాస్టర్ గారు ఒక చర్చిలో వాక్యం చెప్పాడంట. వాక్యం చెప్తే 2 సహోదరులు మాట్లాడుకుంటున్నారు. ప్రసంగం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తూ ఏమని మాట్లాడుకున్నారంటే, తమ్ముడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, నా జీవితానికి కావాల్సిన విలువైన మాటలు చెప్పాడు, నేను చాలా దీవించబడ్డాను ఈరోజు ప్రసంగం ద్వారా అని చెప్తున్నాడంట ఒక తమ్ముడు. ఇంకో తమ్ముడు ఏం చెప్తున్నాడు తెలుసా?
ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, నా గురించే చెప్తుంటాడు అన్నాడట. అర్థమైందా? ప్రసంగం మారిందా? మారలా. ప్రసంగికుడు మారాడా? మారలా. కానీ స్పందనలు మాత్రం మారాయి. ఒకడేమో నేను దీవించబడ్డాను ఈరోజు ప్రసంగం ద్వారా, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నాడు. ఇంకొక ఆయన ఏమేమంటున్నాడు, నా గురించే చెప్తారు ఈయన అంటున్నాడు. నీ గురించి కాకపోతే గోడల గురించి, లైట్ల గురించి, ఫ్యాన్ల గురించి చెప్పాలా? దేవుడు ఇక్కడికి నేను తీసుకొచ్చింది, ఆయన నిలబెట్టింది, వాక్యాన్ని చేతిలో పెట్టింది నీతో మాట్లాడడానికి, గోడలతో, లైట్లతో, ఫ్యాన్లతో మాట్లాడడానికి కాదు. ఇలా ఎందుకు రెస్పాండ్ అవుతారు? ఇలా ఎందుకు స్పందిస్తారు దేవుని వాక్యానికి? ఇలా ఎందుకు అనేక రకాల భిన్నమైన స్పందనలు వస్తాయి అనే దాని గురించే ఈ ఉపమానాన్ని చెప్పాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని వినాల్సిన అవసరం ఏముంది అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, వాక్యానికి అనేక రకాల స్పందనలు ఉంటాయ్యా అని చెప్పి ఈ ప్యాసేజ్ని, ఈ పారాగ్రాఫ్ని, ఈ సందర్భాన్ని చెప్పాడు. ఓకే, రైట్. ఎన్ని నెలలు? ఇదిగో నేను చూపించాక దీని సాయం చూసి చెప్పొచ్చు కదా. మనకు చెవులు వినబడవు అనుకో, కళ్ళు కనిపిస్తాయి కదా. చెవులు వినబడవు, కళ్ళు కూడా కనిపివా? ఎన్ని నెలలు నీ టంటిని? మరి దానేం చెప్పొచ్చు కదా. మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతా. ఓకే, దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవును. అర్థమైనా? మీరు నాతో మాట్లాడాల్సిందే, నేను మీతో మాట్లాడతా. ఓకేనా? రైట్. ఎన్ని నెలలు? 4 రకాల నెలలు. ఈ 4 రకాల నెలలు ఏం చెప్తున్నాయంటే వాక్య ప్రకటనకు భిన్నమైన స్పందనల గురించి చెప్తున్నాయి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, విత్తనం విత్తేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అర్థమవుతుందా? అక్కడేం చెప్పున్నాడు? ఇదిగో విత్తువాడు విత్తనం చల్లడానికి వెళ్ళాడు అని కథ చెప్పుకుంటూ వస్తూ ఏం చెప్పాడు? ఇదిగో ఎందుకు ప్రభువా ఈ కథ చెప్పినవంటే వీళ్ళు వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానికి స్పందించట్లేదు, గ్రహించట్లేదు, నేను ఏం చెప్తున్నాను గ్రహించట్లేదు. అర్థమవుతుందా? వీళ్ళు గ్రహిస్తేనే కదా వీళ్ళు జీవితాలు మార్చబడతాయి, బాగుపరచబడతాయి అని చెప్తూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో 4 రకాల నేల గురించి నేను చెప్పినా అన్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవరు విత్తేవాడు? యేసుక్రీస్తు ప్రభు, దేవుడు. ఓకే, రైట్. విత్తనం ఏంటి? వాక్యం. ఓకే, రైట్. విత్తనం ఏంటి? వాక్యం. అర్థమవుతుందా? నేల ఏంటి? మన హృదయం. ఓకే, ఈ 3 మర్చిపోకూడదు. ఓకే, విత్తనం ఏంటి? వాక్యం. విత్తే ఆయన ఎవరు? దేవుడు. నేల ఏంటి? మన హృదయం. మన మనస్సు. ఇప్పుడు వాక్యం ఎక్కడ పడుతుంది? మన హృదయంలో కదా పడుతుండేది. విత్తనం ఎక్కడ పడుతుంది? నేలలో పడుతుంది. నేలలో పడిన విత్తనం లాగే హృదయం అనే నేల మీద వాక్యం అనే విత్తనం పడుతుంది. ఎవరు వేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువే వేస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని పక్కన పెట్టి ముందు మనం జనరల్గా సింపుల్గా ఆలోచిద్దాం. ఏమని ఆలోచిద్దాం అంటే, విత్తనం నాటడానికంటే ముందుగా పొలంలో మనం ఏం చేస్తాం? ఆర్డర్లో చెప్పాలా, ఏది పడితే చెప్పకూడదు. మీరు భోజనం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా తింటారా, లేకపోతే మొత్తం మిక్సీకి వేసుకుని గ్లాసులో పోసుకొని తాగుతారా? ముందు పెరుగుతో, గోంగూరతో, తర్వాత సాంబార్ రసంతో, తర్వాత పెరుగుతో, తర్వాత అట్టిపండు ఇక్కడ పోతారు. మరేంటి అంతా మిక్సీ వేసి గర్రం తాగినట్టున్నారు మీరు? చెప్పండి, ఆర్డర్లో చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తాం? విత్తనం నాటడానికంటే ముందు మనం ఏం చేస్తాం? పొలాన్ని ఎన్నుకుంటాం. ఓకే, తర్వాత ఏం చేస్తాం? చెప్పండి. క్లీన్ చేస్తామా? మీరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరా? పెద్దవాళ్ళు మీరు చెప్పండి. పొలం దున్నేటప్పుడు ఏం చేస్తాం మనం? ముందు నీరు పెడతాం. నీరు పెట్టిన తర్వాత ఏం చేస్తాం? తర్వాత దున్నుతాం. తర్వాత చెప్పండి, చెత్తనంతా ఏరేస్తాం. తర్వాత మెత్తదిగా మారుస్తాం. తర్వాత అప్పుడు విత్తనం. మీరు ఒక్కడు కూడా చెప్పట్లేదంటే మీరు ఇప్పుడే పుట్టినట్టున్నారు. అవునా? రైట్. సేమ్ ఇదే పద్ధతిని ఇలాగే మీ ఊహల్లో ఆ వ్యవసాయం గురించి ఆలోచన చేస్తూ ఇదే పద్ధతిని ఇక్కడ తీసుకురండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము వాక్యము అనే విత్తనం హృదయం అనే నేలపై నాటబడ్డానికంటే ముందుగా ఏం చేయాలి తెలుసా? హృదయము అనే నేల దున్నబడాలి. హృదయము అనే నేల ఎప్పుడైతే దున్నబడుతుందో అప్పుడు వాక్యము అనే విత్తనం దానిలో నాటబడుతుంది. నాటబడిన తర్వాత స్థిరపరచబడుతుంది. అర్థమవుతుందా?
దున్నబడేటప్పుడే మనం ఏం చేస్తాం? వ్యర్థాలని తీసేస్తాం, వ్యర్థమైన వాటిని తీసేస్తాం. కానీ ఇక్కడ అనేక రకాల నేల గురించి చెప్పబడ్డాయి. వాటిలో ఏం చేయబడలేదు? దున్నబడలేదు, మెత్తనైనదిగా తయారు చేయబడలేదు, వ్యర్థాలన్నీ తీసివేయబడలేదు, అల్టిమేట్గా ఫలితము రాలేదు. ఇప్పుడు వ్యవసాయదారుడు ఎంతో కష్టపడతాడు. 4 నెలలు పడుతుందా ఒక పంట? 6 నెలలు పడుతుందా? 6 నెలలు పడుతుంది. 6 నెలలు వేచి చూస్తాడు, కష్టపడతాడు, ఖర్చు పెడతాడు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతాడు. అంత కష్టపడిన దేనికోసం? ఫలం కోసం. ఓకే, పంట కోసం. ఓకేనా, ఫలితం కోసం. రైట్, వెరీ గుడ్. అలాగే ఒక ప్రసంగికుడు అనగా యేసుక్రీస్తు ప్రభు అంత కష్టపడేది, మనకు ప్రసంగం చేసేది, వాక్యం చెప్పేది, మనందరినీ సమకూర్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేది దేనికోసం? మన జీవితాలు ఫలిస్తాయని. ఎలా ఫలిస్తాయి? వాక్యం అనే విత్తనం మన హృదయం అనే నేల మీద నాటబడినప్పుడు మాత్రమే మన జీవితాలు ఫలిస్తాయి. కాబట్టి మీరు ఆలోచన చేస్తున్నారా? నా జీవితం బాగుపడేది, నా జీవితం దీవించబడేది, నా జీవితం మార్చబడేది, నా జీవితం రక్షింపబడేది దేని ద్వారా? వాక్యం ద్వారా. ఆ వాక్యాన్ని నేను ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి అనే దాని గురించి ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఆ 4 రకాల నేలల గురించి మీకు ఒకటి దాని తర్వాత ఒకటి వివరిస్తూ వస్తా. మొదటి నేల ఏంటి? ఇదిగో మీరు చెప్పాల్సిందే. మొదటి నేల ఏంటి? 4 నేలలు నేను చెప్తా, ఒక్కొక్కటి అడిగినప్పుడు మీరు తర్వాత చెప్తారండి. ఓకేనా, రైట్. మొదటి నేల ఏంటంటే రాటు తేలిన నేల. ఏ నేల? ఇదిగో ఇలా ఉంటుంది, గచ్చులా. ఓకే, మొదటి నేల ఏంటి? రాటు తేలిన నేల, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. రెండో నేల ఏంటి? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయి. రాతి నేల అంటే అర్థం, రాతి నేల అంటే అక్కడ మట్టి ఉంది, కానీ కొంత లోతుకి వెళ్ళిన తర్వాత రాళ్ళు పడ్డాయి. నేను వివరిస్తాను మీకు. రెండోది ఏంటంటే అంగుళం లోతున్న నేల. ఎంత లోతుంది? ఫస్ట్ నేల ఏమో అసలు లోతు లేదు, రెండో నేల ఏమో అంగుళం లోతే ఉంది మట్టి. అర్థమవుతుందా? రైట్. మూడో నెల ఏంటంటే కలుపు మొక్కల వలన మరణించిన నేల. కలుపు మొక్కల వలన మరణించిన నేల. మూడో నెల ఏంటి? నేల బాగానే ఉంది, కానీ విత్తనం నాటిన తర్వాత ఏమైపోయినాయి? కలుపు మొక్కలు వచ్చేసి ఏమంటారు, మామూలు మొక్కని, నిజమైన మొక్కల్ని ఏం చేసాయి? అణిచేసాయి. అక్కడ మనం నేర్చుకుందాం. ఓకేనా, రైట్. నాలుగవది ఏంటంటే మంచి నేల, వాక్యానికి అనువైన నేల అని రాసుకోండి. ఏంటి? వాక్యానికి అనువైన నేల. చెప్తారా? మొదటిది ఏంటి? రాటు తేలిన నేల. దాంట్లో అంత మట్టి కూడా లేదు. ఓకే. రెండోది ఏంటి? అంగుళం లోతున్న నేల. ఎంత బాగా చెప్తున్నారు మీరు, అంగుళం లోతు ఉన్న నేల. ఓకేనా, రైట్. మూడోది ఏంటి? కలుపు మొక్కల వలన మరణించిన నేల. రైట్, వెరీ గుడ్. మీరు ఒకవేళ రాసుకోకపోతే మళ్ళీ సెకండ్ టైం చెప్పినప్పుడు రాసేసుకోండి. ఓకేనా, కలుపు మొక్కల వలన మరణించిన నేల. నాలుగవది ఏంటి? వాక్యానికి అనువైన నేల. ఓకే, వాక్యానికి అనువైన నేల. మొదటిది ఏంటి? రాటు తేలిన నేల. చదవండి, 12వ వచనం చదవండి మళ్ళీ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. ఓకేనా, చదవండి మళ్ళీ. కలిగిన వానికి ఇయ్యబడును, ఏం చెప్తున్నాడు? చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. ఇదిగో ఈ రాటు తేలిన నేల దేన్ని సూచిస్తుంది అనంటే, వాక్యాన్ని అంగీకరించడానికి ఏ మాత్రం ఇష్టం లేని హృదయాన్ని సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? వాక్యం వినడానికే వస్తారు, కానీ వాక్యం వినరు. ఏం చెప్తున్నాడు రా పాస్టర్ గారు ఈరోజు అని ఆలోచన చేయరు. అర్థమవుతుందా? చూడండి, మనము వ్యవసాయం చేసేటప్పుడు మీకు చెప్పే కిందాక ఆ ఎగ్జాంపుల్ని, ఆ ఉదాహరణని మీ బుర్రలో అలాగే పెట్టుకోండి. దాని గురించి మనం లాస్ట్ వరకు ఆలోచిస్తామని చెప్పి, మనము పొలం వ్యవసాయం చేసేటప్పుడు పొలాన్ని ఏం చేస్తాం? ముందు అడ్డగిస్తాం కదా, దానికి చుట్టూ ఏం చేస్తాం? గట్లు కడతాం. ఆ గట్లను ఏమంటాం? నడవడానికి వాడతాం కదా, గెన్యాలు అంటాం. ఈ వైపు అదే అంటారా?
ఈ వైపు అదే అంటారా? గట్లు ఈ వైపు ఏమంటారు? గొట్ల, ఒడ్డు. ఓకే, రైట్, వెరీ గుడ్. మొత్తానికి ఏదో ఒకటి నడవడానికి ఒడ్డు వాడతాం. ఓకేనా, రైట్. అదేమవుతుందంటే మనము అడ్డగించి తర్వాత ఆ పొలంలోనికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది? చాలా గట్టిగా అయిపోద్ది. ఎంత గట్టిగా అయిపోద్ది అంటే కాంక్రీట్లా తయారైపోద్ది. అవునా? మనం నడుస్తున్నప్పుడు మన వర్షాకాలం నడిస్తే దాని మీద కాలు ఎగిన ఏమైపోద్ది? జారిపోద్ది. ఎందుకని? అంత గట్టిగా అయిపోతుంది, స్టీల్ లాగా అయిపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు దాని మీద విత్తనాలు చల్లామనుకోండి, విత్తనాలు పడ్డాయనుకోండి, ఏమైపోతుంది? మొలకెత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? నేల మెత్తగా లేదు, చాలా కఠినంగా తయారైపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. కాబట్టి మొలకెత్తడానికి ఏమాత్రం అందులో వీలు లేదు. వాళ్ళు ఎవరికి ఈ నేల దేనికి సాదృశ్యం అంటే వాళ్ళు వాక్యాన్ని వినరు, వాళ్ళకి సాదృశ్యం. వాక్యాన్ని అవగాహన తెచ్చుకోరు, వాళ్ళకి సాదృశ్యం. వాక్యానికి స్పందించరు. అర్థమవుతుందా? వాక్యానికి స్పందించరు, మౌనంగా కూర్చుంటారు, మౌనంగానే వెళ్ళిపోతారు. వాళ్ళకి సాదృశ్యం. ఇదిగో ఎలా ఉంటారో తెలుసా కొంతమంది విశ్వాసులు? చెప్పుకో, నువ్వు చెప్పాలనుకుని వచ్చినావు కాబట్టి చెప్పుకో, వెళ్ళిపో, అంతే. నేను వింటున్నానా లేదా అది నీకు అనవసరం. అదిగో ఈ బ్యాచ్కి సంబంధించి ఈ నేల. అర్థమవుతుందా? వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాంతం చర్చకొచ్చి కూర్చున్నా కానీ వాక్యము 1% కూడా వాళ్ళ హృదయంలో ఫలించదు. ఇది మొదటి నేల. అలాంటి వాక్యాన్ని అంగీకరించని కఠిన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. అందుకనే పౌలు గారు రోమపత్రికలో మాట రాశాడు. ఒకసారి చూస్తారా? రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. చదువుతారు ఒకసారి ఎవరైనా? 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. సత్యమును అడ్డగించు అన్న మాటలో ఇంగ్లీష్లో ఎలా తర్జుమా చేయబడిందంటే హోల్డ్ ద ట్రూత్ అని చేయబడింది, నిలిపివేయబడింది. సత్యాన్ని ఏం చేస్తున్నట్టు కొంతమంది నిలిపివేస్తున్నారు, అడ్డగిస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి వాక్యాన్ని వినే మనసు లేదు. వాక్యాన్ని వినకుండా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. నేను ఒకసారి నా చిన్న వయసులో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక అన్న చాలా బాగా పాటలు పాడే వ్యక్తి మా పక్కనే కూర్చున్నాడు. పాట పాడండి అని పిలిస్తే నాకు ఇప్పుడు ఇయ్యొద్దు, అందరూ వచ్చిన తర్వాత తీయండి అన్నాడు. నేను పక్కనే ఉన్నా. ఓహో, మీకు నవ్వారు కాబట్టి మీకు అర్థమైపోయే విషయం. ఓకేనా, రైట్. నాకు ఇప్పుడే ఇయ్యొద్దు పాట, అందరూ వచ్చిన తర్వాత స్పెషల్ సాంగ్ ఇవ్వండి అన్నాడు. ఓకే, రైట్, ఓకే, అలాగే ఇస్తాం అని చెప్పారు. స్పెషల్ సాంగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అన్న బాగా పాట పాడాడు, దేవుని మహింపరిచాడు. మరలా వచ్చి మా పక్కన కూర్చొని వాక్యం వినడానికి బదులు లేచి వెళ్ళిపోయి రోడ్లో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. పాట పాడిన అన్నని నేను చూసిన, ఎందుకంటే నా పక్కనే కూర్చున్నాడు కదా. పాట పాడాడు, దేవుని మహింపరిచాడు. పాట అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రసంగం స్టార్ట్ చేశాడు. ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత లేచి వెళ్ళిపోయి రోడ్లో వాళ్ళందరితో మాట్లాడి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి భోజనం పెడితే తినేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అన్న అడిగిన, అన్నా మనం పాట పాడి దేవుని మహింపరిచాం కదా, తర్వాత దేవుని వాక్యం వినాలి కదా, మరి నువ్వు ఎందుకు బయటకు వెళ్ళి వాక్యం వినకుండా అలా ఉన్నావు అని అడిగితే అన్న ఏమన్నాడు తెలుసా అండి? తల పండిపోయిన వాక్యాలు విన్నా నేను, ఇదంతా అన్నాడు. తల పండిపోయిన వాక్యాలు వింటే నువ్వు ప్రసంగాన్ని వినకుండా బయటికి వెళ్ళి కూర్చుంటావా? కూర్చోవు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావా? చేయలేవు. నాతో మాట్లాడుతుంది ఎవరు తెలుసా? నా ప్రభు, నా రక్షకుడు అన్న భావంతో నువ్వేం చేస్తావంటే ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆశతో, ఎంతో ఆసక్తితో వింటావు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఆదివారం అదే ఆరాధనలో ఒక ప్రసంగం వినాలి అంటే ఆ వ్యక్తి అంట ప్రతిరోజు ఇంట్లో బైబిల్ చదివే వ్యక్తి అయి ఉండాలి, వాక్యాన్ని వినే వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ చదువు రాకపోతే ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తి, ప్రతిరోజు వాక్యాన్ని ఇంటి దగ్గర వినే వ్యక్తి ఆదివారం ఆశతో దేవుని వాక్యాన్ని వింటాడు, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుంటాడు. ప్రతిరోజు ఇంటి దగ్గర వాక్యాన్ని చదవని వ్యక్తి చర్చిలో వాక్యం వినమన్నా వినడు, నెత్తినోరు కొట్టుకున్నా వినరు.
ఎందుకంటే బైబిల్ వాళ్ళు దేనికి ఉపయోగపడుతుంది తెలుసా? సంకలో పెట్టుకుని మోసుకొని చర్చికి రాను, సంకలో పెట్టుకుని మోసుకుని ఇంట్లో కబోర్డ్లో బారేను. చాలామంది జీవితాల్లో బైబిల్ మోసుకోపోవడానికి మాత్రమే పనికి వస్తుంది. అర్థమవుతుందా? ఒకసారి చైనా దేశానికి మిషనరీకి వెళ్ళిన హడ్సన్ టైలర్ అనే సేవకుడు కొత్త నిబంధన బైబిల్స్, అది కమ్యూనిస్ట్ దేశం కదా, కమ్యూనిస్టులను తెలుసా మీకు? దేవుడు లేడు అనేవాళ్ళు. కొత్త నిబంధన బైబిల్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వబోతుంటే వాళ్ళు జౌరుకుంటున్నారట. 100కి 3 షేర్లు అంటే జౌరుకుంటూ చూసాం మనం. అట్ట వాళ్ళు జౌరుకొని కళ్ళకద్దుకొని ముద్దులు పెట్టుకున్నారట. దేన్ని? వాక్యాన్ని. ఎందుకు తెలుసండి? వాక్యం యొక్క విలువ వాక్యం అందని వ్యక్తులకి తెలుస్తుంది. మన చేతిలోకి సులువుగా వాక్యం వచ్చేసింది. ఎలా వచ్చేసింది అని ఆలోచించేయట్లేదు, కానీ సులువుగా వాక్యం వచ్చేసింది. అందుకనే చిన్నప్పటి నుంచి చేతిలో బైబిల్ పట్టుకున్న 40, 30, 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా బైబిల్ చదివి బైబిల్ ఏం చెప్తుంది అని అర్థం చేసుకుంటున్నావా అంటే అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు తెలుసా? మోసుకోబోవడానికే సరిపోతుంది జీవితం అంతా బైబిల్. అందుక దేవుని చేతికి బైబిల్ ఇచ్చింది. వాక్యం వినడానికి నీ హృదయం ప్రేరేపించబడుతుందా? లేకపోతే వాక్యం ఏం వింటావులే, వచ్చే ఆదివారం వచ్చలే, ఇప్పుడు కాబట్టి తర్వాత చూసుకోవచ్చులే అని నీ హృదయాన్ని నీవే కఠినపరుచుకుంటున్నావా? ఈ నేల నేను గురించే మాట్లాడుతుందా? ఒకసారి పరిశీలన చేసుకో. ఇది మొదటి విషయం. మొదటి నేల పేరేంటి? రాటుదేలిన నేల. ఎన్ని ప్రసంగాలని చెప్పు, అర్థమవుతుందా? విగ్రహానికి ఏముండదు, చలనం ఉండదు, కదలదు, మెదలదు, స్పందించదు. ఏడిపిస్తే ఏడవదు, నవ్విస్తే నవ్వదు. అర్థమవుతుందా? ఆలోచింపజేస్తే ఆలోచించదు. అలాగే వచ్చి గమ్ము కూర్చోడుది, అలాగే గమ్ముకి లేచి వెళ్ళిపోతుంది. అటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకో. నెంబర్ 2, రెండో నేల ఏంటి? అంగుళం లోతున్న నేల. ఇది నేల బాగానే ఉంది. అర్థమవుతుందా? నేల బాగానే ఉంది. ఆనాడు ఆ రోజుల్లో పాలస్తీనా దేశంలో అంట వ్యవసాయం చేసే భూముల మధ్య అంట కొన్ని పొలాల్లో విత్తనం నాటిన తర్వాత వేరు లోతుగా పోకుండా సాయంత్రానికి అది మొలకెత్తిన తర్వాత వేరు లోతు లేనందున ఏమైపోద్దంటే సాయంత్రానికి ఎండిపోయి వాడిపోయేదంట. ఎందుకురా మేము విత్తనం నాటిన తర్వాత ఈ మొక్క మొలకెత్తి ఎండిపోయి రాలిపోయి చచ్చిపోయింది అని అంటే, ఆ నేలని వాళ్ళు తవ్వి చూస్తే అక్కడంట ఏమంటారు, రాళ్ళు, దాన్ని ఏమంటామంటే సున్నపు రాయి ఉండేదట వాళ్ళకి. ఆ సున్నపు రాయి పొరలు ఉండేవట. సున్నపు రాయి పొరలు ఉండడం వల్ల ఏమైపోయిందంటే మొక్క మొలకెత్తిందే కానీ వేరు లోతుగా వెళ్ళకపోవడాన్ని బట్టి ఏమైపోయింది తెలుసా? సాయంత్రానికి చచ్చిపోయింది. అర్థమవుతుందా? ఆ నేల గురించి ప్రభువే గుర్తు చేశాడు. చదవండి ఆ వచనాన్ని, 13వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఏమని బోధిస్తున్నావు సార్? ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, హృదయముతో గ్రహిస్తున్నారు, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు వింటారు, చాలా జాగ్రత్తగా వింటారు, చాలా ఆసక్తితో వింటారు. ఇదిగో ఇలా. అర్థమవుతుందా? అసలు మీరు దిక్కులు చూడకుండా, మరి దేని మీద మనసు పెట్టకుండా మీరు చాలా కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో, ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రము చెప్పాలి. కానీ ఇక్కడ ఈ నేల దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే, ఏమాత్రం ఆలోచించుకోకుండా, ప్రభువా ఇదిగో ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఇదిగో రాతి నేలగా నువ్వు ఉన్నావా, అంగుళం లోతు నేలగా నువ్వు ఉన్నావా,
కలుపు మొక్కల వలన మరణించే నేలగా నువ్వు ఉన్నావా, లేకపోతే వాక్యానికి అనుకూలమైన నేలగా నువ్వు ఉన్నావా అంటే, ప్రభువా ఇదిగో ఇక మీదటి నుంచి ఇదిగో నేను రాతి గుండెగా ఉన్నది ఇప్పటి వరకు, ప్రభువా అంగుళం లోతుగా నేను వాక్యం వినిన వెంటనే ఉద్రేకంతో నిర్ణయాలు తీసేసుకునే వ్యక్తిని, ప్రభువా ఇదిగో కలుపు మొక్కలు నా హృదయంలో ఏమంటారు పెరిగి వాక్యాన్ని అణిచివేస్తా వచ్చాయి. ఇక మీదటి నుంచి నేను వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉంటా, ఇక మీదటి నుంచి ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉంటా, ఇక మీదటి నుంచి ప్రతిరోజు బైబిల్ చదివే వ్యక్తిగా ఉంటా, ఇక మీదటి నుంచి సమయానికి సంఘానికి హాజరయ్యే వ్యక్తిగా ఉంటా, ఇక మీదటి నుంచి చూసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్తారట. వాళ్ళకి సాదృశ్యం. వెళ్ళి 2 రోజులు క్రమంగా బైబిల్ చదువుతారు, 2 రోజులు క్రమంగా ప్రార్థన చేస్తారు, 2 రోజులు సమయానికి సంఘానికి హాజరవుతారు, 2 రోజులుగో ఇలాగే ఇంత కాన్సన్ట్రేషన్తో సేవకుడు ప్రసంగిస్తున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, ఆ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తారు. రాను రాను ఏమైపోతుందో తెలుసా? శ్రమలు జీవితానికి విస్తరించినప్పుడు ఆటోమేటిక్గా నిదానంగా ప్రార్థన చేయడం తగ్గించేస్తారు. వాక్యాన్ని ఇంటికాడ చదివే వ్యక్తులు కదా ఇంతకుముందు మనం చదవడం మానేస్తారు. సంఘానికి క్రమంగా ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళం కదా, సమయానికి వచ్చేవాళ్ళం కదా, రాను నిదానంగా లేటుగా వస్తారు. ఇదిగో ఇక్కడ కూర్చునే వ్యక్తి నిదానంగా రాను ఏమైపోతాడు తెలుసా? వెనక్కి వెళ్ళిపోయి పాట పాడడం తగ్గించేస్తాడు, ప్రార్థన చేయడం తగ్గించేస్తాడు, బైబిల్ చదవడం తగ్గించేస్తాడు, రాసుకోవడం తగ్గించేస్తాడు, వినడం తగ్గించేస్తాడు. ఎందుకు తెలుసా? స్ట్రాంగ్ డిజైర్, లోతైన తీర్మానం, స్థిరమైన తీర్మానం ఆ వ్యక్తి యొక్క హృదయంలో లేకపోవడాన్ని బట్టి. ఈ హృదయం దేన్ని సూచిస్తుందంటే, ఏమాత్రం ఆలోచించకుండా ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి యొక్క హృదయాన్ని సూచిస్తుంది. ఏమాత్రం ఆలోచించకుండా ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. అలా నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టే ప్రారంభంలో బాగున్నా కానీ రాను శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని, దేవుని సంఘాన్ని విడిచి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇదిగో ఇలాంటి లోతులేని పై భక్తి కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకో ఒకసారి. మొదటిదేమో రాతి తేలిన నేల, అది ఏమాత్రం స్పందించదు, చెల్లించదు. ఇదిగో ఈ నేల దీనికి సాదృశ్యం తెలుసా? వీళ్ళు స్పందిస్తారు, చెల్లిస్తారు, కానీ అది తాత్కాలికం. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి గృహదర్శనకి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? గృహదర్శనకి వెళ్ళాడు. గృహదర్శనకి వెళితే వాళ్ళ భర్త కూర్చొని ఉన్నాడంట. ఆ పాస్టర్ గారిని ఆహ్వానించి కూర్చోబెట్టిన తర్వాత ఆ అక్క వందనాలు పెట్టి కాఫీ తీసుకొస్తున్న పాస్టర్ గారు అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆ పాస్టర్ గారు అదిగో అక్క భర్తతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా దేవుడు నీకు ఎంత మంచి భార్యనిచ్చాడు తెలుసా, ఎంత మంచి విశ్వాసం తెలుసా, అందరికంటే ముందుగా చర్చికి వస్తామే అన్నాడట. అందరికంటే ముందుగా చర్చికి వచ్చి ఇదిగో ఫస్ట్ కూర్చుంటుంది, ఆడ కూర్చోదు, ఫస్ట్ కూర్చొని మోకరించి చేతులు ప్రభు వైపు చాపి ఏడ్చి ప్రార్థన చేస్తుందయ్యా. ఆమె వైపు చూసినప్పుడు మేమెంతో ప్రేరేపించబడతాం, మేము కూడా ఏడుస్తాం. ఆమె వైపు చూసినప్పుడు ఎంత భక్తి పర్రాలు తెలుసా, ఎంత మంచిగా పాటలు పాడుతుంది తెలుసా, ఎంత మంచి ప్రార్థన పర్రాలు తెలుసా, ఎంత బాగా వాక్యం ఉంటుంది తెలుసా, ఎంత బాగా వాక్యం రాసుకుంటుంది తెలుసా. అంత మంచి విశ్వాసి అయిన భార్యను కలిగిన నువ్వు ఎందుకయ్యా చర్చికి రావు, ఆ మొహం చూసిన చర్చికి రా అన్నట. అర్థమైందా? వెంటనే ఆమె భర్త ఆ పాస్టర్ గారు చెప్పాల్సింది చెప్పనిచ్చి, పాస్టర్ గారు చెప్పడం అయిపోయిందా అన్నాడట. అయిపోయిందయ్యా, మీరు మా భార్యను ఒకవైపే చూశారు అన్నాడట. ఇంకోవైపు నేను చూపిస్తారా అన్నాడట. తీసుకుపోయాడంటే వంట రూమ్లోకి తీసుకుపోతే అదిగో అంటాం కదా మనం, ఏమంటుందని ఇప్పుడు కబోర్డులు వచ్చేసినాయి కదా, ఆ కబోర్డుల మీద పేర్చున్నాయంట వంట పాత్రలు, దబర్లు, వాటి వైపు చూడు అన్నాడంట. ప్రతి దబరకి సొట్టే, ప్రతి దబరకి సొట్ట ఉందంట. ఏంటి సార్ ఏది ఎన్ని సొట్టలు ఉండే, ఏది మంచి పాత్రలు కొనుక్కోవచ్చు కదా మీరంటే, మా భార్య పెట్టిన సొట్టలు అన్నాడట. ఎందుకు సార్ ఆ సొట్టలు అంటే, ఆమె కోపం వచ్చి ఏది తీసుకుని కొడతాడట ఆయన మీదకి. అర్థమవుతుందా? సో సంఘంలో మాత్రం ఆమె ఏం చేస్తుంది,
ఉద్రేకంతో ప్రార్థన చేస్తుంది, ఉద్రేకంతో ఏడ్చేస్తుంది, ఉద్రేకంతో నవ్వేస్తుంది, ఉద్రేకంతో పాడేస్తుంది, ఉద్రేకంతో వాక్యం రాసేసుకుంటుంది. కానీ ఇంటికి పోయిన తర్వాత అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. నిజం. జ్యోతి అనే సహోదరు ఉందట. మీరు జ్యోతి ఎవరు ఉన్నారా? లేరు కదా. సో మీ గురించి కాదు నేను చెప్పేది. సంతోషం. జ్యోతి అనే సహోదరు ఉందట. సహోదరు అంటే చర్చికి వెళ్ళి బాగా ఇలాగే ఆరాధన చేస్తూ ఉండేదట. ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళ ఆయన ఆ రోజు చర్చికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్న తర్వాత కబోర్డ్లో గాజు ఏముంటుందని ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, గాజుది జస్ట్ తగిలితే పగిలిపోద్ది కదా. ఆయన ఏదో పని చేస్తూ దానికి తగిలేసాడట, కింద పడిపోయిందట. ఆహా, ఈరోజు నా పని అయిపోయిందిరా అనుకున్నాడట. ప్రార్థన పోయి వస్తుంది, ఇక నా మీద విరుచుకు పడిపోద్ది అనుకున్నాడట. వెంటనే చిమ్ముతా ఉన్నాడట. చిమ్మేసి ఆ గాజు ముక్కలన్నీ బయట పరిపోసేద్దాం, ఆ మొచ్చే లోపలన్నీ ఏం లేకుండా చేసేద్దాం అనుకుని చిమ్ముతా ఉన్నాడట. పాస్టర్ గారు ఆ రోజు ఇదిగో ఈ ప్రసంగం చెప్పినట్టున్నాడు, ఇదిగో నీ హృదయం కఠినమైపోయిందా, కఠినాత్మరాలుగా ప్రవర్తిస్తున్నావా, దయ లేకుండా కనికరం లేకుండా మాట్లాడుతున్నావా, నోటికి ఏదేస్తే మాట్లాడుతున్నావా, ఇదిగో వాక్యానికి ఉద్రేకంతో స్పందించేసి ఇదిగో గేట్ దాటిన తర్వాత మర్చిపోతున్నావు, వాక్యాన్ని మార్చుకొని హృదయాన్ని అని ప్రసంగించడేమో. వెంటనే ప్రభువా ఇక మీదటి నుంచి ఇదిగో స్థిరమైన వ్యక్తిగా స్థిరమైన విశ్వాసంతో నేను నడుచుకుంటున్న ప్రభు అని చెప్పి ఇంటికి వెళ్ళిందట ఆమె. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన గేట్ సౌండ్ని మంచం మీద బొక్కబోళ్ళ పునుకున్నాడట. ఆహా, ఈరోజు నా పని అయిపోయిందిరా, ఆ గాజు ఆ ఫ్లవర్ వాజ్ నేను పగలగొట్టేశాను, రావడం ఇంక నా మీద పడిపోద్ది అనుకొని బోర్లు పునుకోడట మంచం మీద. గేట్ తీసింది, తలుపు తీసి లోపలికి వచ్చిన తర్వాత అమ్మా ఇక్కడ అయిపోయింది, నా ఇక్కడ 2-3 అడుగులే ఉంది నా దగ్గరికి, అది ఏది అడుగుతుంది, నేను అయిపోయిన ఈరోజు అనుకున్నాడట ఆయన. వెంటనే గడగడ వణికిపోతాడట మంచం మీద పడుకొని. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఏమండి అనిందట. అప్పుడు ఆయన ఎట్లేసి జ్యోతి నువ్వేనా అన్నాడట. అంటే అర్థం ఏంటి? ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఏమని నేను ఒకసారి కూడా పిలవలేదట. ఇంక ఏమని పిలిచిందో మీరే అనుకోండి. ఇక పెళ్ళైన అన్ని సంవత్సరాలకి ఒక్కసారి కూడా ఏమండి నేను పిలవలేదట. ఇంకేం పిలిచింది మీరే చూసుకోండి. ఇక సో ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను? వాక్యానికి వెంటనే స్పందిస్తారు. ప్రభు ఇక నుంచి బతికేస్తా, ఇక నుంచి అడ్జస్ట్ చేస్తా, ఇక నుంచి ఇది చేసేస్తా, అట్టుండిపోతా, ఇక నుంచి మా ఊరిని మార్చి చర్చిలో తెచ్చేస్తా అంటారు. గేటు దాటిన తర్వాత ఏం చెప్పాడు రా ప్రసంగం ఈరోజు అంటే, చెప్పాడు బాగానే చెప్పాడు, ఏం చెప్పాడు బాగానే చెప్పాడు అంటారు. బాగానే చెప్పాడు, ఏం చెప్పాడు బాగానే చెప్పాడు అంటారు. ఎందుకు? ఉద్రేకంతో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకో. నెంబర్ 2 అవునా? నెంబర్ 3 ఏ నేల? కలుపు మొక్కల వలన మరణించిన నేల. అర్థమవుతుందా? రైట్, చదవండి 14వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. ఈ నేల పైకి బాగానే కనిపిస్తుంది, అర్థమవుతుందా? ఈ నేలలో విత్తనం నాటితే విత్తనం కూడా మొలకెత్తది. అదిగో అంగుళం లోతున్న నేలలో అయితే మొలకెత్తి సాయంత్రానికి ఏమైపోయింది? చనిపోయింది. కానీ ఈ నేలలో నాటబడిన విత్తనం మాత్రం బాగా మొలకెత్తుంది, బాగా ఎదుగుతుంది. కానీ పరిస్థితి ఏమైపోయింది తెలుసా? కలుపు మొక్కలు పెరిగిపోయి ఏమవుతుంది తెలుసా? చనిపోతుంది. నాటబడిన ఆ మొక్క. ఆ కలుపు మొక్కలు ఏంటో ఒకసారి చూడండి. 21వ వచనం ఒకసారి చదవండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. తర్వాత 22వ వచనం ఇక్కడి నుంచి చూడండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక
వాడు నిష్ఫలుడగును. ఏం చెప్తున్నాడు? వీళ్ళు వాక్యాన్ని వింటారు శ్రద్ధగా, వీళ్ళు వాక్యాన్ని స్పందిస్తారు, వీళ్ళు వాక్యాన్ని అంగీకరిస్తారు. కానీ ఏమవుతుంది తెలుసా? హృదయములో ఐహిక విచారములు అంటే చింతలు, తర్వాత ఏంటి ఇవన్నీ? చింతలు, తర్వాత సిరి సంపదలు, తర్వాత కోరికలు. ఏ విషయం చింతపడతాం మనం? వేటి విషయాలు చింతపడతాం మనం? మా ఆరోగ్య పరిస్థితుల గురించి చింతపడతాం, ఆర్థిక పరిస్థితుల గురించి చింతపడతాం, కుటుంబీకుల గురించి చింతిస్తాం. అర్థమవుతుందా? వాక్యం వింటాం. వాక్యం విన్న తర్వాత మనం చర్చిలోకి వచ్చేటప్పుడు ఏ బాధలతో అయితే, ఏ చింతలతో అయితే, ఏ ఇబ్బందులతో అయితే, ఏ సమస్యలతో అయితే వచ్చి కూర్చున్నామో వాక్యం విన్నంతసేపు వింటాం. వాక్యం అయిపోగానే వాక్యంకి మనకు గుర్తుండదు, వాక్యంకి మనలో పనిచేయదు. మరలా బయటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సమస్యలతోనే ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాం, ఆర్థిక సమస్యలతోనే ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాం, ఆరోగ్య సమస్యలతోనే ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాం. అవి ఏమైపోతుంది తెలుసా? అవి మన హృదయంలో పెరిగిపోయి దేవుని వాక్యం అనే విత్తనం మనలో ఎదగనీయకుండా అణిచివేస్తూ ఉన్నాయి. తర్వాత సిరి సంపదల గురించి, ధనం గురించి, వస్త్రాల గురించి. అర్థమవుతుందా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్న ఉదాహరణతో ఏం చేస్తారు తెలుసా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎంత లాభం వస్తుంది, అవునా, ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత పోగేసుకోవచ్చు, ఏ బ్యాంకులు వేస్తే వడ్డీలు బాగా వస్తాయి. అర్థమవుతుందా? ఒకవేళ బ్యాంకులు లేకుండా మనీ స్కీమ్లు కడితే బాగుంటాయా? ఇవన్నీ ఆలోచన చేసి ఏం చేస్తారు తెలుసా? దేవుని వాక్యానికి జీవితం ప్రాధాన్యత ఇవ్వకుండా ధన సంపాదన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇవి మన హృదయంలో పెరిగిపోయి వీటి గురించి ఎక్కువ ఆలోచన చేసి వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఫలింపనీయకుండా అణిచివేస్తాయి. పాస్టర్ గారు డబ్బులు సంపాదించడం ఎలా అనే టాపిక్ పెట్టింటే బాగుంటుంది, పిలవకపోయినా వచ్చేస్తారు. పాస్టర్ గారు ఏం టాపిక్ పెట్టాడు? వాక్యం వల్ల లాభం పొందుటెలా అని పెట్టాడు. వాక్యం వల్ల నాకేం లాభం, నాకేం అవసరం? డబ్బులు సంపాదించడం ఎలా అని పెడితే హాస్పిటల్కి పోకుండా ఆరోగ్యం వచ్చేట ఎలా అని పెడితే బాగుంటుందేమో కదా. నీ కుటుంబ సమస్యలు పోవాలంటే, అర్థమవుతుందా? నువ్వు ఈ మధ్యలో ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్తా ఉన్నారు. నువ్వు ఉద్యోగానికి అప్లై చేయకుండా నీకు ఉద్యోగం రావాలంటే, ఉద్యోగానికి అప్లై చేయకుండా ఉద్యోగం వస్తుందా? ఎట్టో బడికి పోకుండా ఉద్యోగం రావాలంటే ఎలా అని పెట్టలా. బడికి పోకుండా ఉద్యోగం వస్తుందమ్మా, వస్తుంది, క్రైస్తవులకు వస్తుంది. ఆడికి ఎక్కువ జనాలు వెళ్ళిపోతారు కదా, అవునా? సో పాస్టర్ గారు ఏం పెట్టాడు? డబ్బులు సంపాదించడం ఎలా అని పెట్టలా. చదువుకోకుండా ఉద్యోగానికి అప్లై చేయకుండా ఉద్యోగం సంపాదించడం ఎలా అని పెట్టలా. పని పోకుండా డబ్బులు సంపాదించుకుని ఇల్లు కట్టడం ఎలా అని పెట్టలా. కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని పెట్టలా. వాక్యాన్ని విని వాక్యం ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందాలి అని పెట్టారు. అందుకనే చాలామందికి వాక్యానికి వాళ్ళకి ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అర్థమవుతుందా మీకు ఈ మాట? మనం డబ్బులు సంపాదించడం ఎలా పెట్టామనుకోండి, మనం ఇన్వైట్ చేయకపోయినా వచ్చేస్తారు. ఎందుకని? మాకు అవసరం డబ్బులు అంటారు. చాలామంది జీవితాలకి వాక్యం అనవసరం. ఈ చింతలు, ఈ సిరి సంపదల కోరికలు అనేవి హృదయములో మనసులో పెరిగిపోయి వాక్యం అనే విత్తనం అది హృదయం అనే నేల మీద నాటబడిందే కానీ అది ఎదగకుండా ఈ చింతలు, ఐహిక విచారాలు అనేవి అణిచివేసి వాక్యాన్ని ఫలింపనీయకుండా చేస్తున్నాయి. అందుకనే వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయలేని విశ్వాసులు చాలామంది. ఇదిగో ఈ ఈ ఈ యొక్క నేల దేనికి సాదృశ్యం తెలుసా? లోక సంబంధమైన విషయాలతో నింపబడిన హృదయానికి సాదృశ్యం. నీ హృదయం లోక సంబంధమైన విషయాలతో నింపబడిపోయిందా? ఈ గ్రంథకర్తే ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, విశ్వాసులకి శరీర అవసరతలు తీర్చబడడం చాలా ప్రాముఖ్యం కాబట్టి, ఈ శరీర అవసరతలు దేవుడు తీరుస్తాడు కాబట్టి, అదే విన్నాం కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఈ అవసరతలు తీర్చు ప్రభు అని ప్రార్థన చేస్తారంట. సేవకులు ఎలా తయారైపోయారంటే, మీ శరీర అవసరతలు ఎలా తీరుస్తాడు దేవుడు అని చెప్పడానికి మారిపోయారంట. ఎందుకని?
వాళ్ళు వచ్చిందే శరీర అవసరతలు దేవుడు తీరుస్తాడు అని నమ్మి. వీళ్ళు ఎలా తయారైపోయారు? ఇదిగో మీ శరీర అవసరతలు దేవుడు ఇలా తీరుస్తాడు అని చెప్పడానికి తయారైపోయారంట. చూసినారా? ఈ ఈ ఈ ప్యాసేజ్ని రాసిన గ్రంథకర్తే అలా చెప్పినాడు. ఏమని? చాలామంది విశ్వాసులు శరీర అవసరతలు దేవుడు తీరుస్తాడు అని నమ్మి వస్తారు. సేవకులు ఎలా తయారైపోయారు తెలుసా? మీ శరీర అవసరతలు దేవుడు ఇలా తీరుస్తాడు అని చెప్తారు. అప్పుడు విశ్వాసులు ఏమైపోతారు? మెసేజ్కి కనెక్ట్ అయిపోతారు. వెంటనే ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు నాతో మాట్లాడేవంటారు. అవన్నీ కూడా మోసం, అవన్నీ కూడా భ్రమ అని గుర్తించరు. అర్థమవుతుంది మీకు సంగతి? జీవితం మార్చబడేది శరీర అవసరాలు తీర్చబడడం ద్వారా కాదు. జీవితం మార్చబడేది రక్షణ సువార్త వినడం ద్వారా. హల్లెలూయా! రక్షణ సువార్త వినడం ద్వారా జీవితం మార్చబడుతుంది. ఈ ఐహిక విచారములు అనేవి హృదయములో పెరిగిపోయి, శరీర అవసరతలు హృదయములో పెరిగిపోయి, వాక్యం అనే విత్తనం హృదయం అనే నేల మీద ఎదగనీయకుండా చేస్తూ ఉంది. ఇటువంటి లోక సంబంధమైన విషయాలతో నింపబడిపోయిన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. 4వ నెల ఏంటి? వాక్యానికి అనువైన నెల. మొదటి నెల ఏంటి? రాటు తేని నెల. 2వ నెల ఏంటి? అంగుళం లోతున్న నెల. 3వ నెల ఏంటి? కలుపు మొక్కల వలన మరణించిన నేల. 4వ నెల ఏంటి? వాక్యానికి అనువైన నేల. చదవండి, ఈ వచన భాగాన్ని చదవండి ఒకసారి. 15వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సును త్రిప్పుకొని, నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు మాత్రము విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకునరు అని యెషయా గ్రంథంలో రాయబడిన మాటని ఆయన గుర్తు చేస్తూ చెప్పాడు. ప్రభువా, ఇదిగో ఈ సందర్భాన్ని నువ్వు మాకు గుర్తు చేసింది దేనికోసం అంటే, అదిగో ఈ 4 నెలల ఎగ్జాంపుల్ చెప్తూ చివరి నెల గురించి జ్ఞాపకం చేశాడు. ఆ చివరి నెల ఏమని చెప్పాడు? ఈ నేల దేని గురించి చెప్పబడిందంటే 23వ వచనం చెప్పాడు. ఈ నేల గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విన్ని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, మీరు 30 60 100 ఫలించడం అంటే అర్థమేంటి? ఇప్పుడు సరే, 30 60 100 ఫలించేది ఏంటది? వాక్యం. ఎక్కడ నాటబడిన వాక్యం? మంచి నెలన పడిన వాక్యం. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఇదిగో ప్రభువా 30 60 100 దీవించయ్యా. దేని గురించి ప్రార్థన చేస్తాం ఈ మాటని? మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలి చర్చిలో? 30 60 100 దీవించయ్యా అని, ఫలింప చేయని, వర్ధుల చేయని. దేని గురించి మాట్లాడారు? మీరు మీ చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేయండి. దేని గురించి సార్? కానుకల గురించి. ఎప్పుడైనా సందాకర్లో వేయబడిన 100 రూపాయల కాగితం 1000 రూపాయలు అయిందా? అది ఏముంటుందని సందాకర్లో అది మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా దాంట్లో? ₹100 కాగితం 1000 రూపాయల కాగితం అయిందా? ఎందుకు కాదు? చలవనా? అవుతుంది అట్లా. మరి ఏమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు?
ప్రభు ఈ కానుకలు 30దంతులుగా 60దంతులుగా 100 వర్ధిల్లాలని ప్రార్థన చేస్తాయి. ఎట్లా అవుతాయి? నువ్వు వేసిందే ఉంటుందా? పోనీ నువ్వు వేసిన 100 రూపాయల కానుక 1000 రూపాయలు అయింది అనుకుందాం. కానీ ఈ 30దంతులు 60దంతులు 100 అనే సందర్భం దేని గురించి వాడబడింది? వాక్యం అనే విత్తనము హృదయం అనే నేల మీద నాటబడినప్పుడు ఆ వాక్యం అనే విత్తనము 30దంతులుగా ఫలించింది, 60దంతులుగా ఫలించింది, 100 ఫలించింది అని చెప్పడం కోసం వాడబడింది. చాలామంది ఏం చేస్తున్నారు? ప్రభు ఈ కానుకల్ని 30దంతులుగా ఫలింపచేయి, ఈ కానుకల్ని 60దంతులుగా ఫలింపచేయి, ఈ కానుకల్ని 100 ఫలింపచేయి అని చెప్పడం స్టార్ట్ చేశారు. నువ్వు చెప్పినంతకాలం ₹1 ₹10 ఇప్పుడు అయిందా? ఆలోచిస్తావా? అరే నేను వేస్తేనే కదరా ₹10 అవుద్ది, నేను వేయకుండా రూపాయి వేసి 100 అవ్వాలంటే ₹100 ఎట్ట అవుద్ది అని ఆలోచించవా? అని దేవుడు చేసేస్తాడా సందాకర్లో? ఆలోచిస్తున్నారా మీరు? ఈ మాట వాడబడింది కానుకలకు సంబంధించి కాదు, వాక్యానికి సంబంధించి. గుర్తుపెట్టుకోండి. ఈ నేల గురించి ఈ 4 విషయాలు మీకు చెప్తా చూడండి. ఈ నేల చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ నేల ఫలించింది. మొదటి నేల ఫలించలేదు, 2వ నేల ఫలించలేదు, 3వ నేల ఫలించలేదు, 4వ నేల మాత్రం ఫలించింది. అర్థమవుతుందా? రైట్. ఎందుకు ఈ నేల అంతగా ఫలించిందంటే వాక్యానికి అనువైన నేలగా ఉంది కాబట్టి, విత్తనము ఫలించడానికి అనుకూలంగా ఉంది కాబట్టి. ఎలా అనుకూలంగా మారింది? ఆ హృదయము చాలా మెత్తగా ఉంటుంది, శృతి మెత్తగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. అర్థమవుతుందా? కఠినంగా ఉంటే ఫలించదు, సున్నితంగా ఉండాలి. తర్వాత లోతుగా ఉంటుంది. అర్థమవుతుందా? తర్వాత కలుపు మొక్కలు ముళ్ళు లేనిదై ఉంటుంది. ఎలా ఉంటుంది? కలుపు మొక్కలు ముళ్ళులు లేకుండా ఉంటుంది. అంటే అర్థమేంటి? వాళ్ళకి లోక ఆశలు, శరీర సంబంధమైన ఆశలు ఉండవు. యేసు ప్రభువే నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇప్పటికే నా జీవితంలో చాలా సమయం ఆలస్యం అయిపోయింది. ఇక మీదటి నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని బిడ్డగా ఎదగాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, సంఘానికి క్రమంగా హాజరవ్వాలి అనే ఆశలు వాళ్ళలో ఉంటాయి. డబ్బులు సంపాదించాలని, ఈ లోకంలో స్థిరపడాలని, మిద్దులు మేడలు కట్టేసుకోవాలని వాళ్ళకి ఏ ఆశలు ఉండవు. సౌకర్యవంతంగా బ్రతికితే చాలు, నేను నా ప్రభుతో సదాకాలం ఉండబోతున్నా అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాటి మీద దృష్టి పెడతారు, పర సంబంధమైన వాటి మీద వారు దృష్టి పెడతారు. కాబట్టి అవునా? రైట్. ఈ నేలలో పడిన విత్తనం 100 వర్ధిల్లడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ నేల చాలా విలువైంది. దేనికి ఎంత విలువైందంటే వాక్యానికి అనువైన నేలగా ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించి, వాక్యానికి స్పందించి, వాక్య ప్రకారం జీవించాలి అన్న ఆశ కలిగిన నేలగా నీ ఉన్నవా? పరిశీలన చేసుకో. రైట్. నేను చివరిగా ఈ మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ప్రసంగం ముగించబడిన వెంటనే ఏం చేయాలా? బైబిల్ సంఘంలో పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? అమ్మయ్య వదిలేసాడు నాయన అనుకోవాలా? ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలా? ఓకే, రైట్. నేను చెప్తా చూడండి. ప్రతి ప్రసంగం, సేవకులు ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రతి ప్రసంగం ముగించబడిన తర్వాత ఈ 4 ఆలోచనలు నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఏం తెలుసా? విన్న వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. విన్న వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం గురించి ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? ఇంటికి వెళ్ళిన తర్వాత. గుర్తు చేసుకుంటారా మీరు వాక్యం? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ కలిసి భోజనం చేస్తారు కదా. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఈరోజు మనం ఏ వాక్యం ఉన్నా మనం డిస్కస్ చేసుకుంటారా? మీరు డిస్కస్ చేసుకుంటారా? రేపు పనికి ఎవరికి పోవాలా? వాళ్ళు డబ్బులు ఇచ్చినారా? పొలం కాడికి పోయి ఇచ్చినావా? వాళ్ళు వచ్చానరా? ఏది ఎట్టబోయే వాళ్ళు? ఇవే కదా డిస్కషన్లో ప్లేట్ ముందు కదా. చాలామంది విశ్వాసులు గేటు దగ్గరకు మాత్రమే ప్రసంగాన్ని పరిమితం చేస్తారు. ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు మనం ఏ వాక్యం విన్నాం అని డిస్కస్ చేసుకోరు. అందుకనే జీవితంలో వాక్యం ఫలించట్లేదు. ఎందుకు తెలుసా అండి? అవసరం లేదు నాకు. ఈ 3 దినాలు అదే చూడబోతున్నావు నువ్వు. వాక్యం నీ జీవితానికి అవసరమా కాదా? వాక్యం నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో వాక్యం ఎంతగా పనిచేస్తుంది అని నువ్వు చూడబోతున్నావు. ఓకేనా? రైట్. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి తెలుసా?
ఆ వాక్య భాగాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. ఆ వాక్య భాగాన్ని నీ జీవితానికి అన్వయించుకొని మీకు మీరే ప్రసంగించుకోవాలి. ఏం చేసుకోవాలి? మీకు మీరే ప్రసంగించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆ వాక్యాన్ని మీకు మీరే చెప్పుకోవాలి. ఎట్లా చెప్పుకోవాలి నేను చెప్తా చూడండి. ఈరోజు మనము వాక్యానికి స్పందించే 4 రకాల నేల గురించి మనం విన్నాం. మొదటి నేల ఏంటంటే ఏమాత్రం స్పందించని కఠినమైన నేల. రెండో నేల ఏంటంటే అప్పటికప్పటికే ఉద్రేకంతో స్పందించే నేల. మూడో నేల ఏంటంటే లోక సంబంధమైన ఆశలు, ఐహిక విచారాలు, ఇష్టాలు నా హృదయంలో పెరిగిపోయి వాక్యాన్ని ఏమాత్రం ఎదగనీయకుండా చేస్తున్న నేల. 4వ నేల ఏంటంటే వాక్యానికి అనువైన నేల. నా హృదయం ఎలా ఉంది? నేను వాక్యానికి కఠినంగా ఉన్నానా? వాక్యం వినకుండా ఉంటున్నానా? లేకపోతే ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా నేను ఉంటున్నానా? లేకపోతే లోక సంబంధమైన ఆశల గురించి పాస్టర్ గారు నాకు అవసరమైన ఒక్క మాట కూడా చెప్పలా అన్నట్టు కనిపిస్తుందా నాకు? లేకపోతే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని నేను భావించానా? నాకెంతో అవసరమైన వాక్యం దేవుడు నాకు చెప్పినాడు అని నేను భావించానా అని నీకు నీవే ప్రసంగించుకోవాలి. కిన్ రెమి అనే సేవకుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన మాట విను అని చెప్పి ఆజ్ఞాపించాడంట. ఏంటి? దేవుడు మనతో మాట్లాడతాడు, నా మాట వినాల్సిందే అని ఆజ్ఞాపించాడంట. ఎందుకని ఆజ్ఞాపించాడు? ఆయన మన సృష్టికర్త కాబట్టి, ఆయన మనం నిర్మించినవాడు కాబట్టి మనం ఆయన మాట విని తీరాల్సిందే. మొదటిది. రెండోది, మనం ఏం చేసినాం? ఆయన మాట విని విధేయత చూపే విషయంలో విఫలమైపోయాం. ఆయనేమో నా మాటను అన్నాడు, మనమేమో ఆయన మాట వినకుండా విఫలమైపోయాం. తద్వారా మనకేమొచ్చింది? నిత్య శిక్ష వచ్చింది. ఏమొచ్చింది? నిత్య శిక్ష వచ్చింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం విను అని మనం ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. అది 3వ విషయం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం వినేటట్లు మనల్ని ప్రేరేపిస్తాడు. ఇదిగో నీ జీవితానికి ఆ వాక్యం చాలా అవసరం, విను అని చెప్తాడంట. ఆయన వాక్యం విని విధేయత చూపితే ఇహమందు దీవించబడతాం, పరమందు దీవించబడతాం అని చెప్పాడు. 4 విషయాలు మరలా గుర్తు చేయనా? దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు ఆయన మాట వినాల్సిందే. ఒకవేళ నువ్వు ఆయన మాట వినకపోతే నిత్య శిక్షకు గురి అవుతావు. ఒకరోజు ఇహమందు శిక్షించబడతావు, రేపు పరమందు ఆయన ఎదుట కూడా శిక్షించబడతావు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన చేసే మొదటి పని తెలుసా? ఆయన వాక్యం వినేటట్లు నేను ప్రేరేపిస్తాడు. ఆయన వాక్యం మీదకి నీ మనసుని తీసుకెళ్తాడు. ఆయన వాక్యం వినడం ద్వారా నువ్వు ఇహమందు దీవించబడతావు, పరమందు దీవించబడతావు. నేను ఉదయం వచ్చేటప్పుడు ఆ బస్ స్టాండ్ దగ్గర ఆగితే ఒక అన్న ప్రతి బస్ పేరు చెప్తున్నాడు. ఆయన ఏం పిచ్చోడిలా లేడు, ప్రతి బస్ పేరు చెప్తున్నాడు. బస్సు రావడం ఆగిన వెంటనే అందరూ దాన్ని ఎక్కడానికి ఇదిగో ఈ అన్న కేక ఉపయోగపడింది. అన్న బస్సు పలానా బస్సు వచ్చిందని కేక వేయగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్సు ఎక్కుతున్నారు. నేను చూస్తూ ఉన్నదాన్ని. కానీ ఆయన యొక్క వాతావరణం బాగాలేదు, బట్టలు చినిగిపోయినాయి, శరీరంలో ఉన్న ప్రతి అవయవము మట్టితో నింపబడిపోయింది, చేతిలో పిచ్చి పిచ్చి కాగితాలు ఉన్నాయి, తలకి ఏదో ఇయర్ ఫోన్స్ లాగా పెట్టుకున్నాడు, పిచ్చి పిచ్చిగా అందరి ముందు అడుక్కొని తిరుగుతూ తింటా ఉన్నాడు. అక్కడ నిలబడుకుని ఆయన వైపు చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు గనక నా మాట వినకపోతే, నా మాట ప్రకారం కొనసాగకపోతే నీ పరిస్థితి కూడా ఎటు వెళ్తున్నావో తెలియదు, ఎలా బ్రతుకుతున్నావో తెలియదు, ఏం సాధించబోతున్నావో తెలియదు, నీ కుటుంబం ఏమైపోబోతుందో తెలియదు, రేపు నీ భవిష్యత్తు ఎక్కడ ఉండబోతుందో తెలియదు. గమ్యము లేని స్థితిలో, దరి లేని స్థితిలో కొనసాగవలసి వస్తుంది. ఆ అన్న ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఎలా బ్రతుకుతున్నాడో తెలియదు, ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అన్న జీవిస్తూ ఉన్నాడు. యేసయ్య మాట నువ్వు వినకపోతే
నీ జీవితం కూడా గురి లేనిదిగా, దరి లేనిదిగా కొనసాగుతుంది. నీ హృదయం రాటు తెలిపిందా? సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్న వాక్యం వినలేని స్థితిలో ఉంటున్నావా? 1% కూడా నీ జీవితం మార్చబడలేదా? పరిశీలన చేసుకో. ఉద్రేకంతో నిర్ణయాలు తీసేసుకుంటున్నావా? ఇప్పుడు ఇలా ప్రసంగాలు విన్నప్పుడు అక్కడికక్కడే మోకరించేసి ఏడ్చేసి ప్రభా ఇక మీద చూసుకో అని చెప్పే హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? వాక్యం వింటున్నా, వాక్యం అర్థమవుతున్నా, ఈ వాక్యం నా జీవితానికి చాలా అవసరం అని నీకు అనిపిస్తున్నా, అప్పులు ఎప్పుడు తీరుతాయో, రోగం ఎప్పుడు తగ్గుతుందో, నా సమస్య ఎప్పుడు పోతాయో, మేము ఎప్పుడు సమాధాన పడతామో అనే ఐహిక విచారాలు నీ హృదయాల్లో వాక్యాన్ని ఫలింపనీయకుండా చేస్తున్నాయా? చివరిగా నూరంతలుగా వాక్యం ఫలించే నేలను నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకో. తల వంచండి, ప్రార్థన చేద్దాం.